రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు మోసపూరితమైన ముద్దు లేక డిసీట్ఫుల్ కిస్ అని మనం వాక్యం నుండి ధ్యానించబోతున్నాం. పాప సముద్రమందు పగిలే నా హృదయానావా, నావాను దరికి యేసు నడిపించు చక్కా చేసి. పాప సముద్రమందు పగిలే నా హృదయానావా, నావాను దరికి యేసు నడిపించు చక్కా చేసి. ప్రక్కలో కారిన రక్త చుక్కలో దర్శనమిమ్ము, ప్రక్కలో కారిన రక్త చుక్కలో దర్శనమిమ్ము. నా తండ్రి నడుపు సత్య నూతన మార్గమందు, నా తండ్రి నడుపు సత్య నూతన మార్గమందు. పాప సముద్రమందు పగిలే నా హృదయానావా, నావాను దరికి యేసు నడిపించు చక్కా చేసి. నజరేయుడ యేసు నీదు నాణ్యాపు ముఖమును చూసి, నజరేయుడ యేసు నీదు నాణ్యాపు ముఖమును చూపి. స్వస్థపరచు రోగుల సర్వజనుల బ్రతికించు, స్వస్థపరచు రోగుల సర్వజనుల బ్రతికించు. పాప సముద్రమందు పగిలే నా హృదయానావా, నావాను దరికి యేసు నడిపించు చక్కా చేసి. సియోను పర్వత మహిమ చూపించుము ఎల్లారికి, సియోను పర్వత మహిమ చూపించుము ఎల్లారికి. నా హృదయము పైనున్న నల్ల తెరను చింపుము, నా హృదయము పైనున్న నల్ల తెరను చింపుము. పాప సముద్రమందు పగిలే నా హృదయానావా, నావాను దరికి యేసు నడిపించు చక్కా చేసి. నా ప్రాణ ప్రియుడు యేసు నా ప్రార్థన వినుమా, నా ప్రాణ ప్రియుడు యేసు నా ప్రార్థన వినుమా. సంపూర్ణునిగా చేయు చక్కని దర్శనమిచ్చి, సంపూర్ణునిగా చేయు చక్కని దర్శనమిచ్చి. పాప సముద్రమందు పగిలే నా హృదయానావా, నావాను దరికి యేసు నడిపించు చక్క
చక్కా చేసి. హల్లెలూయా. మోసపూరితమైన ముద్దు అని శిలువ ధ్యానాల్లో ద డిసెప్టివ్ కిస్. ముద్దు అనగానే మనకు అది కూడా శిలువ ధ్యానాల్లో అన్నప్పుడు దొంగ ముద్దే గుర్తొస్తుంది కదా. ఎవరు గుర్తొస్తారు మీకు? ఇస్కరియోత్ యూదా గుర్తొస్తాడు. అవును, ఇస్కరియోత్ యూదా గురించి మరి ఈరోజు రేపు కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. తప్పకుండా చాలా నేర్చుకునేది ఉంది విశ్వాసులు. కపటమైన భక్తి, నాటకాలు, వేషధారణ, పైపైన భక్తి, లోపట వేరే తీరు, ఇవన్నీ కూడా మానుకోవాలంటే యూదా ఇస్కరియోతే మన ముందు నిలబడుతున్నాడు. ఈజ్ రెడీ టు టీచ్ మెనీ లెసన్స్. అనేకమైన పాఠాలు మనకు నేర్పడానికి యూదా జీవితం మనకు చాలా అంటే ఒక నిదర్శనంగా ఉంది. ఎలాగ మోసపోయినాడు, మోసం చెయ్యాలనుకున్నవాడు మోసపోయినాడు, నశింపజేయాలని అనుకున్నవాడు నాశనమైనాడు, చంపాలనుకున్నవాడు చచ్చిపోయినాడు. చూడండి, ఇవన్నీ కూడా దినదిన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు నాకు ఈ మాటలు నా నోట పెట్టినాడు. డిసెప్టివ్ కిస్, మోసపూరితమైన ముద్దు. ముద్దు అనగానే పవిత్రమైనదని అసలు మనసుకు రావాలి. ముద్దు అనగానే ఎప్పుడు ముద్దు వస్తుంది? ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ద హార్ట్ ఎక్స్పాండ్స్ ద లిప్స్ కాంట్రాక్ట్ అంట. అంటే హృదయం ఎంతో నిండిపోయినప్పుడు పెదవులు దగ్గరకు వస్తుందంట. అంటే అంత పవిత్రంగా పరిశుద్ధంగా ఎంచాల్సింది ముద్దు. పరిశుద్ధ గ్రంథంలో నేను చూసినప్పుడు నానా రకాల ముద్దు మరి నేను ధ్యానిస్తున్న కొలది అంటే తవ్వుతున్న కొలది పైకి రావడం చూసినాను. ముద్దు నానా రకాలు ఉంది. మంచి ముద్దులు ఉన్నాయి, దొంగ ముద్దులు ఉన్నాయి. ముద్దు పెట్టి చంపిన వాళ్ళు ఉన్నారు, ముద్దు పెట్టి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. మొదట మీరు చూసినప్పుడు రికన్సిలేషన్ కిస్ అంటే సమాధానపరచు ముద్దు. ఇది ఆదికాండం 33:4 ఏశావు యాకోబులు చాలా కాలమైన తర్వాత ఈ సహోదరులు కలుసుకున్నప్పుడు ఒకరి మెడ మీద ఒకరు పడి ఏం చేస్తున్నారు? ముద్దు పెట్టుకుంటున్నారు. మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆ శుచితో ఉండేవాడు అపవిత్రుడైన కుమారుని మెడ మీద పడి ఏం చేస్తున్నాడు? ముద్దు పెడుతున్నాడు. ఎందుకంటే ఆలింగనం చేస్తున్నాడు. సంతోషం, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చినాడని ముద్దు పెట్టినట్టు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంది. మరి ఎప్పుడైనా మరి వెన్ యూ బిడ్ ఫేర్వెల్ అంటే విడ చెప్పినప్పుడు అంటే బాయ్ అని చెప్పినప్పుడు కూడా ముద్దు పెట్టుకుంటారు కదా. రూతు గ్రంథం 1:14 ఓర్ఫా తన అత్తగారిని ముద్దు పెట్టుకుంటుంది. ఇద్దరు కోడళ్ళు, ఓర్ఫా మరి రూతు. ఓర్ఫా ముద్దు పెట్టుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. రూత్ అయితే అత్తను హత్తుకొని ధన్యురాలు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆమె పైపైన ముద్ద అన్నమాట. ఆమె నిజమైన హృదయంలో అత్త పట్ల మరి ప్రేమ కానీ అత్తతో ఉండాలని కానీ భర్త వంశాన్ని కాపాడాలని ఏమీ లేదు ఓర్పాకు. దొరికిందే అవకాశం అని చెప్పి తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక ముద్దు పెట్టింది. ఇక నేను నిన్ను చూడను, చాలుగా నీతో ఉన్న సమయాలు అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ రూత్ అలా చేయలేదు. రూతు అత్తను హత్తుకున్నదని వాక్యంలో చూస్తున్నాం. అలాగే మరి 2 సమూయేలు 20వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మీరు ఆ మాట చాలా ఇంపార్టెంట్ వర్డ్ చూపెడతాను. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము. ఇక్కడ యోవాబు ముద్దు పెడుతున్నాడు, అమాషాను ముద్దు పెడుతున్నాడు. ఎలాంటి కపటమైన ముద్దు అనమాట, వెరీ కన్నింగ్ కిస్ అనమాట. 2వ సమూయేలు 20వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదర నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకును ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతో అతడు చనిపోయాను. చూడండి, ముద్దుతో ప్రారంభం, కత్తితో అవసానం. ముద్దు పెడతానికి వస్తున్నాడంట యోవాబ్. స్టాప్స్ అమాషా. యోవాబు బాగున్నావా, అంత బాగుందా, సమాధానంగా ఉన్నావా సహోదరా, నువ్వు ఎలాగున్నావు అని చెప్పి మెల్లగా కుడి చేతితో గడ్డం ఉందంట, ఎడమ చేతిలో కత్తి ఉందంట. ఇట్లా గడ్డం పట్టుకొని ప్రేమగా నటిస్తూ కత్తి ఒక్కసారి పొట్టలోకి దించినాడట. పేగులు నేలకు జారిపోయి మరి అమాషా మరణించినాడు అన్నది. ఇలాంటి
చాలా చూడండి ఎంత మోసం అండి. ముద్దు పెట్టడానికి వచ్చి గడ్డం పట్టుకొని మంచి మాటలు, తీపి మాటలు, కత్తి దూసినాడు, చంపేసినాడు. అయితే ఇలాంటి కపటమైన ముద్దు కూడా ఉన్నది ఈ లోకంలో. ఇవన్నీ నేర్చుకోవాలి. తర్వాత మరి పరమగీతాలు 1:2 ఉన్నది. అది వారు ప్రేమికులు, వారు ముద్దు పెడుతున్నారు. అది చాలా పవిత్రమైన ముద్దు. ఇక్కడ పరమగీతం 1:2 చూస్తాం. సొలొమోను రచించిన పరమగీతము, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉన్న ముద్దు అంటే అది వాళ్ళ తనివి తీర ఉన్న ప్రేమ నిండి పొంగునప్పుడు వారు ముద్దులాడుతున్నారు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు అని శూలమతి అంటున్నది. ఇంకా చూసినప్పుడు కిస్ ఆఫ్ ప్యాషన్ అది. తర్వాత ఆరాధన భావంతో ముద్దు పెట్టడం. ఒక పాపాత్మురాలు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పాదాల మీద పడి ఆమె కన్నీళ్లు గార్చి అత్తరుతో పాదాలు పోసి తల వెంట్రుకలు తీసి తుడిచి మానక ముద్దు పెడుతుందంట. ఆ ముద్దు అంటే ఆరాధన. కిస్ ఆల్వేస్ ఇండికేట్స్ వర్షిప్. ఆమె మానక ప్రభు పాదాల మీద పడి ముద్దాడుతుంది. అది ఆరాధనా భావంతో ఉన్న ముద్దు. తర్వాత మీరు చూస్తారు కిస్ ఆఫ్ ఫెలోషిప్ అంటే సహోదర ప్రేమ, సహవాస ప్రేమలో ముద్దు. నేను వాక్యంలో చూసినప్పుడు మరి పౌలు లేఖనాల్లో చివరిగా రాస్తాడు. ఏమని రాస్తాడంటే, మీరు ఒకరినొకరు పవిత్రమైన ముద్దుతో వందనాలు చెప్పుకోండి అంటాడు. 1 కొరింథీ 16:20 ఉంది. పవిత్రమైన ముద్దు పెట్టి ఒకరినొకరు వందనములు చేసుకొనుడి. గ్రీట్ ఈచ్ అదర్ విత్ ఏ హోలీ కిస్. హోలీ కాదు, అందుకే ఎవరు ఇప్పుడు ముద్దులు పెట్టరు కదా. షేక్ హ్యాండ్ కూడా పోయింది ఎందుకంటే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దనే ఆంక్షలు వచ్చింది. అంటే పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధనలోనే పౌలు భక్తుడు ఈ విధంగా సహోదర ప్రేమ లేక సహవాస మరి ప్రేమ, ఒకరినొకరు అంటే స్త్రీలు పురుషులు కలిస్తే ఇంకో పెద్ద సమస్యలు ఉద్భవిస్తుంది. కానీ ఇక్కడ సహోదర ప్రేమతో లేక సహోదరి ప్రేమతో ఒకరినొకరు వారు ఆలింగనం, గివింగ్ ఏ లవ్ హగ్ ఆర్ కిస్, గ్రీటింగ్ ఈచ్ అదర్ అంటే శుభవచనములు పలుకుతూ ముద్దు పెట్టాలని కూడా వాక్యంలో చాలా రెఫరెన్స్లు ఉందండి. 1 Corinthians 16:20, 2 Corinthians 13:12, 1 Thessalonians 5:26, 1 Peter 5:14. పేతురు కూడా అంటాడు, ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయడం. అంటే ఇవన్నీ పవిత్రమైనవి అన్నమాట. అంటే శుద్ధ హృదయంతో పవిత్రమైన మనసుతో ఇచ్చే ముద్దులు. తర్వాత మరి 85వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది, కిస్ ఆఫ్ పార్డన్ అంటే క్షమ ముద్దు. 85:10 కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. నీతి సమాధానం, నీతి ఉన్న చోట సమాధానం ఉంటుంది. ద్వంద్వపదం చూడండి. కృప సత్యం, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ కృప ఆవరిస్తుంది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. తర్వాత మీరు చూసినప్పుడు కిస్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్, సామెతల గ్రంథం 24:26 ఒకసారి చూద్దాం. సామెతలు 24:26. ఇక్కడ మరి ఒకని నోటి మాటలు పవిత్రమై ఉండి శక్తి గలవి అవుతుంటే నోటితో ముద్దు పెట్టుకొనినట్లు ఉంటాయని మరి జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. సామెతలు 24:26 సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట, పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండు అంటే ఎ ఫిట్టింగ్ రిప్లై, ఎ గుడ్ రెస్పాన్స్, లేక మంచి మాటలు పెదవులతో ముద్దు పెట్టుకున్నంత విలువ కలిగి సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చడం అలాగుంటుంది అని అంటున్నాడు. తర్వాత ఇంకా మిగిలిన ముద్దు యూదా ముద్దు అన్నమాట. అది దొంగ ముద్దు. అది మత్తయి సువార్త 26:49 ఉంది. మాథ్యూ 26:49 అంటే సువార్తల్లో ఉంది. వివిధ రీతుల్లో సువార్థికులు దాన్ని వివరించినారు. 26:49 ఇక్కడ అప్పగించే ముద్ద అన్నమాట ఇది. వెంటనే యేసు వద్దకు వచ్చి, యూదా బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. అంటే ఇది మోసపూరితమైన ముద్దు. అంటే శుభమని నోటితో పలుకుతున్నాడు కానీ చేసేది వంకర పనులు. నీ బోధకుడా అంటున్నాడు. చూడండి, ఎక్కడ కూడా యూదా ప్రభు అని పిలువాడు. ఒకరి సంబోధనలో తెలుసుకోవచ్చు వాళ్ళు ఎంత యథార్థవంతులని. అంటే సంబోధిస్తారు కదా, పిలుస్తారు,
ఆ పిలుపులోనే తెలుస్తుంది వాళ్ళు ఎంత తెలివైన వారు, ఎంత మరి స్వచ్ఛత వాళ్ళలో ఉందని మనం గుర్తుపట్టుకోవచ్చు. వాళ్ళ కొన్ని కార్యాలు ఇష్టం ఉండదు, వాళ్ళ సంబోధన కూడా అలాగే ఉంటుంది. యూదాకు ప్రభు మీద ఏం ప్రేమ లేదు నన్ను అడిగితే. వాడు ప్రభువుని అనుకరిస్తున్నాడు. హీ వాజ్ కాల్డ్ టు బి రాయల్ అండ్ హై కాలింగ్ కదా. అంటే యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి ఎన్నుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడు. అంటే ఎంత గొప్ప ఉన్నతమైన రాజరికమైన పిలుపది. యేసు ప్రభువును ఎంతోమంది జనసమూహాలు వెంబడిస్తున్నారు, కానీ 12 మందికే కదా చాలా దగ్గరగా ఉండి యేసు ప్రభువును చూసి నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, అనుకరించాల్సింది ఎన్నో ఉంది. ఆయన మాటలు సూటిగా వినేది 12 మందే కదా. జనసమూహానికి వాక్యం ఇచ్చినప్పుడు అది వేరు తీరు ఉంటుంది. 12 మంది కలిసి కట్టుగా భోజనం చేయడం, కలిసికట్టుగా మరి నిద్రపోవడం, కలిసి కట్టుగా 12 మంది సువార్త సేవ కొరకు పల్లె పల్లె తిరగడం, ప్రదేశాలు తిరగడం. చూడండి, దెర్ ఇస్ సో మచ్ దే కెన్ షేర్ అండ్ దే కెన్ లెర్న్ లుకింగ్ ఎట్ ద లీడర్. కానీ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఎవరు? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, మరి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు, యథార్థవంతుడు, సత్యం. ఆయన పేరేంటి? ఆ సత్యంతో ఉన్నాడు, సత్యంతోనే నడుస్తున్నాడు, కానీ మారలేదు. సత్యంతో నడిచి అబద్ధ పనులు చేస్తున్నాడు. సత్యంతో నడిచి సూటి అయిన మార్గంకు విరుద్ధంగా వంకర మార్గం ఎంచుకున్నాడు. ఇక్కడ కూడా వచ్చి ఎంత వంకర పని అండి. వెంటనే యేసు వద్దకు వచ్చినాడు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి బయటకు వస్తుంటే వచ్చి, బోధకుడా అంటే 3.5 సంవత్సరాలు అదే పేరు పెట్టి పిలిచినాడండి. మీరు అంతా వెతకండి సువార్తలు, నేను రీసెర్చ్ చేసే చెప్తున్నాను. ఎక్కడ యేసును ప్రభు అని పిలవలేదు. బికాజ్ he did not recognize him as the Lord and Savior Jesus Christ. ఈ లోకానికి వచ్చిన రక్షకుడని, క్రీస్తు అని అభిషక్తుడని, లేక ఆయన ప్రభు అని, అన్నిటి మీద ఆధిపత్యం గలవాడని, ఆయన దైవ కుమారుడని, ఆయన మెస్సయ్య అని, ఆయన లోకము కొరకు వచ్చినాడని, పాపుల కొరకు పరిహారార్థంగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడని చాలా పర్యాయాలు ఆయన చెప్పినాడు శిష్యులకు. ఆయన నమ్మితే కదా, నమ్మలేదు. అందుకే ఈ మోసపు పనులకు ఒడిగట్టినాడు. వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పేవారు ఉంటారు, జాగ్రత్త. మీ బంధువుల్లో ఉంటారు, మీ మిత్రుల్లో ఉంటారు, మీ పక్కనే ఉంటారు, శుభం అంటారు, కానీ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. పీడబోతుంది కదా, ఏదైనా చచ్చిపోతే ఇంకా మాకేం వస్తుంది అంతా అని లాభం అనేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. పాముల వలె వివేకం కలిగి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. ఎక్కడైనా ఇది జరుగుతుంది ఈ మాట. ఈ మధ్యలో నేను మరి ఒక వార్త విన్నాను. ఇది ఈ మధ్యలోనే జరిగింది. ఇంట్లో ఆడపడుచు 28 ఏళ్ళు, 3 MA డిగ్రీలు చేసింది, చాలా చదువుకుంది. అంటే వారి కుటుంబంలో అంత ఉన్నతమైన చదువు ఎవరికి లేకుండింది. కుటుంబంలో 7 ఉన్నారంట. అంటే తల్లి, తండ్రి, అన్నలు, వదినలు, వాళ్ళ పిల్లలందరూ కలిసి మొత్తం 7 మంది. ఈమె ఇంత చదువుకొని ఒక చదువులేని వ్యక్తి, 6వ క్లాస్ చదువుకున్న వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి అది ప్రేమ వ్యవహారంగా మారిపోయింది. వాళ్ళిద్దరు ఒకరినొకరు విడిచి ఉండలేకపోతున్నారు. వివాహం ఆడాలన్నప్పుడు ఎవరి ఇంట్లో ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకుంటారు? వానికి చదువు రాదు, వానికి ఉద్యోగం లేదు. ఈ పిల్లకు మంచి ఉద్యోగం ఉంది, చదువు ఉంది, ఆమె డబుల్ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగస్తురాలు. ఎలాగో కుదురుతుంది? నక్కకు నాగలోకానికి అంటబెట్టినట్టు ఉంటుంది. అందుకే ఎవరు వాళ్ళ కుటుంబంలో ఎవ్వరు కూడా ఒప్పుకోలేకుంటే ఈ ఇంటిలో ఉన్న ఆడపిల్ల ఏం చేసింది అనుకుంటున్నారు? మొత్తానికి ఈ 10 రోజుల్లో జరిగిన కార్యం చెప్తున్నాను. మొత్తము ఇంట్లో ఉన్న వారికి పురుగుల మందు ఏదో పెట్టేసిందంట ఆహారంలా. ఇంట ఆడపిల్ల వండితే ఎంత సంతోషంగా తింటారు కదా అందరూ. ఏదో మటన్లో చికెన్లో ఏదో కలిపేసి పెట్టేసింది. అందరూ అపస్మారకం స్థితికి వెళ్ళిపోయినారు. ఆ 7 కూడా కత్తి దూసి చంపేసిందంట. షీ కిల్డ్ ఆల్ ద 7 people. అంటే నేను అది విని అంటే అసలు ఏమవుతుంది లోకానికి? నాయన ఇంత ధైర్యం ఒక మనిషిని చంపాలంటే. యూదా కూడా ఒక్కరినే అప్పగించినాడు, కానీ వాడు మరి ఈ దుర్మార్గపు స్త్రీ ఇంత ఓడిగట్టింది, కుటుంబంలో ఉన్న వాళ్ళని అందరినీ లేపేసిందంటే ఏంటి, ఏమైపోతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద వరల్డ్?
అంటే వాళ్ళు ఎప్పుడన్నా కలలోనన్నా ఊహించినారా వారు కన్న బిడ్డ ద్వారా వాళ్ళు చంపబడతారని, వాళ్ళ చెల్లెలు చంపుతుందని, వాళ్ళ మరి మేనత్త చంపుతుందని పిల్లలు అనుకున్నారా? చూడండి, లోకం చాలా దిగజారిపోయిందండి. లోకంలో ఈ ప్రేమలు, ఈ బంధాలు, బాంధవ్యాలు అంతా చాలా సల్లగిలిపోయింది. అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంత్యకాలమందు అనేకుల ప్రేమ ఏమైపోతుందట? చల్లారిపోతుందట. ప్రేమ లేని రోజులు ఇవి, ప్రేమ నటించే రోజులు ఇవి. అందుకే నేను యూదా గురించి బాగా రీసెర్చ్ చేసినాను కాబట్టి రేపు కూడా యూదా గురించి చెప్తాను. ఈరోజు మోసపూరితమైన ముద్దు, రేపు మోసగాడు యూదా అని కూడా చెప్తాను. ఎందుకంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అమాయకంగా కొన్నిసార్లు మనం చిక్కుల్లో చిక్కిపోతాం. మన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉంటే మనం చచ్చిపోతాం. అది నేను చెప్పిన మాట కదా, వాక్యంలో ఉంది, సామెతల గ్రంథంలో. ఒకటి తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉంటే వాడు చచ్చును అని ఉంది. అంటే నీ హృదయంలో ఏ కపటం కానీ, నాటకాలు కానీ, వేషధారణ కానీ, పైనొకటి లోనొకటి అది ఉండనీయొద్దు. నీ యొక్క మదిలో ఉండొద్దు, నీ హృదయంలో ఉండొద్దు. బీ సిన్సియర్. నువ్వు యథార్థంగా ఉండడానికి నాకు నేర్పు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే యథార్థవంతులు మరి దేవుని ముఖదర్శనం చేస్తారంట. యథార్థవంతులు వారి మార్గం రాజమార్గం అంట. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడంట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. అంటే యథార్థవంతుల గురించి ఎంత బాగా రాసు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందంట. దే విల్ ఇంక్రీజ్ బై నంబర్స్. వాళ్ళు ఇద్దరుగా ఆరంభిస్తారు, గంపెడైపోతారు. ఎందుకంటే వారు ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంది, యథార్థంగా ఉంది కాబట్టి వారు మల్టిప్లై అయిపోతుంటారు అనమాట, వర్ధిల్లుతూ ఉంటారు. వారి గుడారము వర్ధిల్లుతుందని వాక్యంలో ఉంది. అయితే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఏ క్లీన్ హార్ట్ బిఫోర్ గాడ్. ఒక శుద్ధమైన మనసు దేవుని సన్నిధిలో ఉండడం. నువ్వు ఏది ఆలోచిస్తున్నావు అదే మాట్లాడుతున్నావు, ఏది నీ మనసులో ఉందో అదే పలుకుతున్నావు. బయట ఒకటి లోనొకటి, ఇలాంటివన్నీ కూడా నిన్ను బట్టబయలు చేసేస్తుంది. ఇది నీకు కీడుగా మారిపోతుంది. చూడండి, శుభమని చెప్పి వాడు వచ్చి ముద్దు పెడుతున్నాడు. శుభమని అనుకుంటున్నాడు హృదయంలో. మీరేమంటారు? శుభమని కాదు, చావాలి వీడు, ఈయన అప్పగించేస్తాను నేను, దీంతో ఈయన బోధలన్నీ కూడా సమాప్తం అయిపోతుంది. 3.5 సంవత్సరాలు నేను విని 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 విసుకెత్తిపోయినాను. ఏదో రాజు అవుతాడో, లేకుంటే అధికారం అవుతాడో, లేక రోమా సామ్రాజ్యం మరి రూపుమాపుతాడో, ఏదో గొప్ప కార్యం చేస్తాడో నేను అనుకరిస్తే ఎప్పుడు చూసినా పరలోక రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యం అంటాడు. ఏమో బోర్ అయిపోయింది, నేను చంపేయాలనుకున్నాడు అనమాట, అప్పగించాలనుకున్నాడు. పైగా డబ్బు కొరకు కూడా డబ్బాశ ఉంది వీనికి. ఎన్ని నాణేలకు అమ్మినాడు? అది ఏం నాణేలు అవి? బంగారం నాణేల. అంటే వీడు ఎట్లా తెగించినాడు అంటే, వాడు మరి బంగారు నాణేలు కూడా కాదు, వాని మతి భ్రమించింది. నాకు అనిపిస్తుంది వీడు 30 బంగారు నాణాలకు కూడా విలువ లేదా యేసు ప్రభుకు? 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు కదా వీడు, దౌర్భాగ్యుడు. అంటే వీనికి యేసు ప్రభు మీద గురిలేని జీవితాలన్నీ ఇలాగే భ్రష్టమైపోతాయి అన్నమాట. వాక్యంలో ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒకసారి మీకు చూపెట్టాలి. వెన్ యూ డోంట్ గివ్ రూమ్ టు గాడ్, యూ విల్ డూ థింగ్స్ దట్ విల్ కాజ్ డిస్ట్రక్షన్ టు యువర్ లైఫ్. అంటే నీ గుండె నిండుగా యేసు ప్రభువుకు చోటు ఇవ్వకుంటే నువ్వు చేసే పనులన్నీ కూడా భ్రష్టమైన పనులుగా మారిపోతుంది. నువ్వు అనుకో కూడా, యూ వోంట్ థింక్ దట్ యువర్ ఎండ్ ఈజ్ గోయింగ్ టు బి సో ఫైటల్. రోమీలకు రాసిన పత్రిక 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని హేయ కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. ఎంత భయంకరం! దేవుడు అప్పగిస్తే ఎట్టుంటుంది? దేవునికి నీ హృదయంలో చోటు లేదు అంటే నీ అడుగులు తప్పకుండా జారిపోతుంది. దేవునికి నువ్వు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, తప్పకుండా పడిపోతావు. కొంతమంది నన్ను అడిగినారు, అమ్మా మీరు ఉదయమే ఎందుకు పెడుతున్నారు 4 గంటల నుండి 7 గంటలకు? అవును, నేను జల్లడబడుతున్నాను, నాకు జనంతో పని లేదు. అస్సలు ఎవరు దేవుని ప్రేమిస్తున్నారో, దేవుని మాట వినడానికి, ఉదయమే వినడానికి ఏకాగ్రత కలిగి త్యాగపూర్తిగా నిద్రలేసి సమర్పణతో వస్తున్నారు, వాళ్ళు వస్తే చాలనుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతమంది దేవుని వెతికేవారు ఉన్నందుకు నేనే చప్పట్లు కొడుతున్నాను మీకు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే యు ఆర్ సీకింగ్ గాడ్ ఎర్లీ. యూ డోంట్ వాంట్ ఎనీ అదర్ థింగ్ ఇన్ ద వరల్డ్.
ఏదైనా కానీ ఉద్యోగం పోవాలంటే మొట్టమొదట మేము వెళ్తాం, శిలువ ధ్యానాలు అయిన తర్వాత డైరెక్ట్ మేము ఉద్యోగానికి వెళ్ళిపోతాం. అంటే యూఆర్ మేనేజింగ్ యువర్ టైమ్ ఆల్సో. దట్ మీన్స్ యూ ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు గాడ్ అండ్ గాడ్లీ థింగ్స్. చూడండి, దేవునికి వారి హృదయంలో వారు చోటు ఇవ్వలేదండి. అందుకే యూదా కూడా వాడు 3.5 సంవత్సరాలు ప్రభువుతోనే కాళ్ళు వేసుకొని తిరిగినాడు, కానీ యేసు ప్రభుకు వాని హృదయంలో తావు లేదు. నో స్పేస్ ఫర్ జీసస్. అందుకే చెయ్యరాని హేయ కార్యములు చేయడానికి వాడు దేవుని చేతనే అప్పగింపబడినాడు. అవును, ఈ రక్షణ ప్రణాళికలో హీ హ్యాస్ హిజ్ ఓన్ రోల్ ప్లే. మనం అనుకుంటాం యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తే ఎందుకు యూదాని ఎన్నుకున్నాడని. హీఈస్ ఇన్ ద ఎంటైర్ స్కీమ్ ఆఫ్ సాల్వేషన్. అయితే తప్పించుకునే మార్గాలు అనేకం ఉండింది, కానీ భ్రష్ట మనసు కదా, ఎప్పుడూ ప్రభువుకు చోటు ఇవ్వలేదు. మరి అలాంటి కార్యములు చేసినాడు. అంటే హీ గేవ్ ఎ డిసెప్టివ్ కిస్ టు ద లార్డ్. శుభమని చెప్పి అప్పగించినాడు. ప్రభు అంటున్నాడు, యూదా నీవు ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావా? ఆ మాట మరి చదివినప్పుడు కూడా నేను చాలా ఆశ్చర్యపడినాను. ఎంత జాలిగల దేవుడు. ప్రభు అంటున్నాడు, యూదా నీవు ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావా? ఇది లూకా సువార్త 22:48 చూడండి. 47 కూడా చదువుతాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యుద్ధకు రాగా, యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాన్ని చూసి, ప్రభువా, చుట్టూ ఉన్నవారంటే శిష్యుల కంటే ముందు పరిగెత్తున్నాడంట. శిష్యులు అందరు నడిచి వస్తుంటే ముందు పరిగెత్తి మరి ముద్దు పెట్టి రాణో వారికి అప్పగిస్తున్నాడు. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికాను. ఒకడంటే పేతురుకి ఎప్పుడు హడావుడి కదా. అంటే పేతురు కూడా యేసు ప్రభువును వదిలిపోయినాడు, శిల్వ మరణం దగ్గర లేడు, ముమ్మారు బొంకినాడు. ఈ డినైడ్ జీసస్ థ్రైస్. అయినా పేతురును క్షమించినాడు కదా యేసు ప్రభు. యూదా ఎందుకు ఇట్టి క్షమాపణ పొందలేదని మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? అంటే పేతురు బలహీనత, అబద్ధం ఆడడం, బొంకడం, ప్రాణభయంతో బొంకినాడు 3 సార్లు. కానీ పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభు పాదాల దగ్గర వచ్చి పడ్డాడు. యూదా చరిత్రలో మనం చూస్తే ప్రభు దగ్గర తిరిగి రాలేదు. ఆ 30 వెండి నాణాలు తీసుకుపోయి ప్రధాన యాజకుల దగ్గర పోయినాడు. అక్కడ వారు కూడా ఆయనను తిరస్కరించినారు. ఈ రక్త క్రయ ధనంతో మాకు పని లేదు. అది ఆ 30 వెండి నాణాలు విసిరి కొట్టేసి పోయినాడు, ఊరి పెట్టుకొని చచ్చినాడు. పేతురు అంతం చూసినప్పుడు he came back to Jesus with a repentant heart and Jesus forgave him. పేతురు కొరకు ప్రార్థన చేసినట్టు వాక్యంలో ఉంది. పేతురు, నిన్ను సాతానుడు గోధుమల వల్లే జల్లడిస్తాడు, అయినను నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు ఏం చేస్తున్నాను? ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన విలువైందా కాదా? ఎంతో విలువైంది. పేతురు శోధనలో పడ్డాడు, కానీ ప్రభు అతన్ని రక్షించినాడు. తర్వాత పేతురుతో మత్తయి సువార్త 16:16 పేతురు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవు. పేతురే సంఘానికి మూల పురుషుడిగా మారిపోయినాడు. లుక్ ఎట్ ద డిఫరెన్స్. మరి ఇద్దరు శిష్యులే కదా, ఇద్దరు కూడా యేసు ప్రభు శిష్యులే. మరి మీరు ఇద్దరు ఒకటే గుంపులో ఉన్నవారు, కానీ కోర్ గ్రూప్ ఇది. 12 మంది అంటే కోర్ గ్రూప్, జనసమూహం వేరు, వీళ్ళు 12 మంది వేరు. ఈ 12 మందికి దే హ్యావ్ యాక్సెస్ టు జీసస్, సో ఈజీలీ యాక్సెస్. జనసమూహానికి అంత చేరువ యేసు ప్రభు లేడు కదా. జన సమూహం ఎక్కడుంది? ఈ 12 మంది ఎప్పుడు ప్రభు చుట్టే తిరిగేవాళ్ళు. కానీ ఒకడు భ్రష్టుడు అయిపోయినాడు, ఒకడు అపోస్తలుడు అయిపోయినాడు. ఎందుకు? 10 మంది హతసాక్షులైనారు ప్రభు నామము నిమిత్తం. యేసు నువ్వు ఎంత ప్రేమించినాడు యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడని, యోహాను యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడని. చూడండి డిఫరెన్స్ చూడండి. అంటే ప్రభు చిత్తం అయితే ఇంకా దినాలు చాలా దగ్గర పడుతుంది, కానీ ఒక్కొక్క శిష్యుని గురించి వివరించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అంటే 12 మంది శిష్యులు, 12 వైఖరీలు అన్నమాట. కానీ 10 మంది దాంట్లో యేసును 11 మంది కూడా చాలా ప్రేమించినారు. 10 మంది అయితే హతసాక్షులు అయిపోయినారు ప్రభు నామం నిమిత్తం. లోకమును తలక్రింద చేసిన వారు ఇక్కడ కూడా వచ్చినారని
మరి అక్కడ యూదులు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాన్ అయితే బికేమ్ ద బిలవర్డ్ డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసు ప్రేమించిన శిష్యుడు అంట, ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్. హౌ కెన్ హీ నాట్ లవ్ వెన్ జాన్ ఈజ్ లవింగ్ హిమ్ సో మచ్? అసలు యేసు ప్రేమించిన శిష్యుడు ఎందుకు ప్రభువా నువ్వు ఈ 12 మందిలో యోహాన్ని ఎందుకు ఇంత ప్రేమించినావు అని నేను అడిగితే, మొదట నన్ను ఇంత ప్రేమిస్తే నేను ప్రేమించకుండా ఎలాగ ఉండాలి? ఎక్కడ కూర్చున్నా నా రొమ్మున అనుకుంటాడు, నేను చెప్పినట్టు వింటాడు, మరి ఎంతో నన్ను మరి ఆరాధిస్తాడు, మరి నేను ప్రేమించకుండా ఎలాగ ఉండాలి? నాకు జవాబు వచ్చింది. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు పేరేంటి? యోహాను. యోహాను ఎంత ధన్యుడైపోయినాడు అంటే ముసలితనం వరకు కూడా ఆయన బ్రతికి ఉండి పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉండి మరి పరలోక దర్శనాలు చూసి యుగాంతము ప్రకటన గ్రంథం రాసినాడు. యోహాను 1, 2, 3 రాసినాడు. యోహాను సువార్త కూడా ఆయనే రాసినాడు. మరి 2వ రాకడ గురించి, యుగాంతం గురించి, పరలోక దర్శనాలు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం. ఎంత మరి కఠినమైన పుస్తకం అది, 66 గ్రంథాల్లో అది రాసినాడు. దేవుడు అతనికి ప్రత్యక్షతలు ఇచ్చినాడు. యథార్థంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నీకు తన ముఖ దర్శనాన్ని ఇస్తాడు, ప్రత్యక్షతలు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు, నిన్ను హత్తుకుంటాడు. దేవుని స్తోత్రం. లుక్ ఎట్ జాన్ ద డిసైపుల్ హూ లవ్డ్ జీసస్ సో డియర్లీ. ఎంత యథార్థంగా దేవుని ప్రేమించినాడు. మనం కూడా దేవుని ప్రేమిస్తున్నామని కాదు. అందుకే పౌలు తన పత్రికలో అంటాడు, పైకి భక్తి గలవారిగా నటించి దేవుని యొక్క శక్తిని వీరేం చేస్తారట? త్యజిస్తారు. అలాంటి వారికి నువ్వు విముఖుడుగా ఉండు. డోంట్ జాయిన్ విత్ దెమ్. దే ఆర్ హిపోక్రిట్స్, దే ఆర్ వేషధారణలు. ఎందుకంటే పైకి భక్తి, పైకి పూత భక్తి వద్దు మనకు. యూదా మనకేం పాఠం నేర్పిస్తున్నాడంటే నీ భక్తి అస్సలైన సిస్సలైన భక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభు కొరకు ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగానే ఉండాలి. ఇది కరోనాతో చచ్చేదానికంటే యేసుక్రీస్తు హతసాక్షిగా మరణించడం ఎంత గొప్పదండి. భయపడుతున్నారు మీరు హల్లెలూయా గట్టి చెప్పడం లేదు. ఫలాని వ్యక్తి కరోనా వచ్చి 20 దినాలు ఐసీయూలో పడి ఉండి చచ్చిపోయినారు అనే దానికంటే ఇదిగో ఆ వ్యక్తి ప్రభు కొరకు తన ప్రాణం అర్పించినారంటే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం. వారికి యేసుక్రీస్తు సింహాసనం దగ్గరనే చోటు ఉందంట. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది విస్తారంగా ఫలించదు. హల్లెలూయా. అదే క్రైస్తవ బిడ్డలు దేనికి భయపడరు, మరణం అంటే అసలే భయపడరు. అయితే చూడండి ఒక్కొక్కరి how they have seen Jesus, how they have responded to the love of Jesus and how they have become in their life. వాళ్ళు ఏమైనారో చూడండి. అందుకే ఈరోజు మరి నానా రకాల ముద్దులు మీకు వాక్యం నుండి నేను ఇప్పుడు జ్ఞాపకం చేసినాను. మరి ఏషావు పెట్టిన ముద్దు, ఓర్ఫా పెట్టిన ముద్దు, అలాగే యోవాబు ముద్దు పెట్టి కత్తితో పొడిచి చంపినాడని, అలాగే మరి పరమగీతాల్లో ఉన్న ప్రేమ ముద్దులు, అలాగే ఆరాధన భావంతో ఆ స్త్రీ పాపాత్మురాలు ప్రభు పాదాల మీద పడి మరి ముద్దు మానక పెట్టిందంట, ఆరాధిస్తూ పెట్టింది. తర్వాత ఫెలోషిప్, క్రీస్తు శరీరంలో అవయవులుగా, భాగాలుగా, అంగాలుగా మనం ఉన్నాం. అయితే మనం ఒకరినొకరు చూసినప్పుడు యథార్థంగా ఉండాలి ప్రేమ. అంటే ఇప్పుడు మేము ఈ టైంలో ముద్దులు పెట్టమని నేను చెప్పడం లేదు, కానీ మీరు మరి గ్రీట్ ఈచ్ అదర్ విత్ లవ్ అండ్ అఫెక్షన్. చూచి చూడనట్టు ఉండొద్దు, ప్రైజ్ ద లార్డ్ చెప్పడానికి కూడా వెనకాడొద్దు. అంటే ద లవ్ ఆఫ్ జీసస్ షుడ్ బి సో ట్రాన్స్పరెంట్ ఇన్ యువర్ హార్ట్. ఒకరినొకరు చూసినప్పుడు ఎంత సంతోషం అన్నట్టు. లోకంలో ఉన్న మాటలన్నీ వాగి ఇతరులకు ఇబ్బంది కలగజేయదు. జస్ట్ గ్రీటింగ్, అంతే. గ్రీటింగ్, ఒక మంచి స్మైల్, బాగున్నారా, ప్రైజ్ ద లార్డ్ అంటే చాలు కదా, ఇంకేముంది. అన్నిటిలో నువ్వు మితంగా ఉండాలని పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే మరి క్షమాపణ ముద్దు, అలాగే సత్యంతో కూడిన ముద్దు, ఇవన్నీ మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, నేను నా సొంతది ఏం చెప్పలేదు. యూదా పెట్టిన మోసకరమైన ముద్దు. యాక్చువల్లీ వాట్ వాజ్ రాంగ్ విత్ యూదా? నేను ఆలోచించినాను. అరే 3.5 సంవత్సరాలు బాగానే యేసుప్రభు ఎక్కడ పోయినాడు అక్కడ వెళ్ళినాడు. మరి 5 రొట్టెలు 2 చేపలు విస్తారంగా జనాలకు వడ్డించమన్నప్పుడు ఆయన కూడా గంపలు ఎత్తుకొని వడ్డించిండు కదా పాపం. పని చేసినాడు. మిగిలితే ఆ 12 గంపలులో మిగిలిన గంప కూడా ఇంటికి తీసుకుపోయినాడు, భార్య బిడ్డలకు ఇచ్చినాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడ స్లిప్ అయినాడు అంటే నాకు
ఒక పోయం గుర్తొచ్చింది, అంటే కాలేజ్ డేస్లో పోయం నేర్చుకున్న పోయం గుర్తొచ్చింది. అది సో ఏ థాట్ యూ విల్ రీప్ అన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్ యూ విల్ రీప్ ఎ హ్యాబిట్, సో ఏ హ్యాబిట్ యూ విల్ రీప్ ఎ క్యారెక్టర్, అండ్ సో ఏ క్యారెక్టర్ యూ విల్ రీప్ ఎ డెస్టినీ అంట. అంటే మన హృదయాల్లో కానీ తలంపుల్లో కానీ ఏదైనా చెడు వచ్చిందంటే, అంటే పరిశుద్ధాత్మ నియంత్రణలో విశ్వాసి ఉన్నప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తగదు, ఇది నీకు కానిది, ఇది నీకు తగిందని బయలుపరుస్తూనే ఉంటాడు. అది నా అనుభవం. అయితే మరి అలాగూ విచక్షణ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసి కలిగినప్పుడు, రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ నీలో ప్రవేశిస్తాడు. ఏదో నువ్వేదో భూమి మీద మరి చాలా అల్లరి చేసినందుకు పరిశుద్ధాత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది అంట. అది కాదు, నువ్వు రక్షణ పొందినప్పుడే ద హోలీ స్పిరిట్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ బీయింగ్. అయితే నీకు తప్పు ఒప్పు అంతా బోధిస్తాడు. ఆయన బోధకుడు కదా. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ టీచర్. అప్పుడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు దేని విషయంలో నిన్ను గద్దిస్తాడో అవి మానుకోవాలి. అందుకే ఒక తలంపు నీకు పుట్టినప్పుడు అది చెడు తలంపా, అది మంచి తలంపా? చెడు తలంపు అంటే వెంటనే దాన్ని గెంటేయాలి. నేనంటాను ఇప్పుడు డిలీట్ బటన్ కొట్టేయండి అని. అది ఆ తలంపు నీ హృదయంలో ఉంచుకుంటే అది ఒక క్రియగా మారుతుందట. ఆ క్రియను నీవు చేస్తావు తప్పకుండా, ఎందుకంటే తలంచిందే చేస్తావు, తలంచిందే మాట్లాడతావు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు హృదయంలో ఏమి నింపుకుంటున్నావు, నీ మదిలో ఏమి నింపు, అదే వస్తుంది మాటలు. కాబట్టి దేవుడు పై రూపం మాత్రం చూడడు కదా, ఆయన హృదయము అంతరంగాన్ని ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. అందుకే యూ కాంట్ స్టే ఫర్ లాంగ్ కీపింగ్ బ్యాడ్ థాట్స్. ఇప్పుడు నువ్వు వ్యభిచారపు తలంపులు నీ హృదయంలో ఉంచుకొని చాలా కాలం ఉండలేవు. అది క్రియారూపంగా వచ్చేస్తుంది. క్రియలో వచ్చిన తర్వాత నీకు అది అలవాటవుతుంది. అలవాటైన తర్వాత నీ స్వభావంగా మారుతుంది. ఆ స్వభావమే నీ తలరాతగా మారిపోతుంది. ఎక్కడో పట్టబడతావు, దెబ్బలు పడతాయి, అవమానం వచ్చేస్తుంది, నింద నీ మీద పడుతుంది, నీకున్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. అయితే ఈ తలంపు వచ్చినప్పుడే దాన్ని నువ్వేం చేయాలంటే, అందుకే పౌలు ఒక దగ్గర అంటారు, మీలో ఏదైనా చేదైనా వేరుంటే దాన్ని నువ్వేం చేయాలి, కూకటి వ్రేళ్లతో పెరికి పారవేయాలి. ఎందుకంటే అది మొలిచి చెట్టు అయి కూర్చుంటుంది కదా. అందుకే నాకు అనిపిస్తుంది శిష్యరికంలోకి పిలువబడినప్పటి నుండి కూడా వీని హృదయము బాగలేదు. పేతురు అపోస్తలుడు గారెడి సీమోన్తో ఒక మాట అంటాడు, నాకు పరిశుద్ధాత్మ కావాలంటే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో పేతురు అంటాడు, నీ హృదయము దేవుని సన్నిధిలో సరి అయినది కాదు. యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. అంటే వీడు అన్ని పనులు మరి పరిచర్యలో చేస్తూనే ఉన్నాడు, తర్వాత అన్నీ బాగానే ఉంది, కానీ వాని హృదయం సరిలేదు. ప్రభు మీద ప్రేమ లేకుండా చేస్తున్నాడు అన్ని పనులు. నేను అదే చెప్తాను, వాలంటీర్స్ కానీ, పాస్టర్స్ కానీ, సేవకులు కానీ, నేనైనా మీరైనా దేవుని కార్యం చేసేటప్పుడు నీ చిత్తశుద్ధి ఉండాలి నీకు. ఆ చిత్తశుద్ధి లేకుంటే నీ కత్తి మీద నువ్వు పడతావు తప్పకుండా ఒకరోజు. సౌలు ఎలా మరణించినాడు? తన కత్తి మీద తాను పడ్డాడు. కత్తి ఇది కత్తి, ఇది మామూలు కత్తి కాదు, ఇది 2 అంచులు గల ఖడ్గం. అల్లాటప్పక దీంతో వివరిస్తే దీని మీదనే పడి ఉంటుంది చావు. యూ కాంట్ ప్లే, యూ కాంట్ డిసీవ్ గాడ్. దేవుడు ఎప్పుడు మోసపోడు మనిషి చేత. కాబట్టి ఏదో దేవునికి మనుషులకు మభ్యంగా ఏదో చేసి ఏదో గమ్మతులు చేసి తప్పించుకుందామని అనుకోకూడదు. తప్పకుండా దానికి చేదు ఫలాన్ని కోయాల్సి వస్తుంది. అందుకే బీ సిన్సియర్, అంతే, బీ సిన్సియర్. నువ్వు ఎలాగున్నావో అలాగూ పైన చూపెట్టాలి, లేనిది ఒకటి చూపెట్టద్దు ఎప్పుడు. అది నేను బట్టబయలు చేస్తుంది, నీకు అవమానం కలుగుతుంది. వీడు చాలా నాటకాలు ఆడినాడనే నాకు అనిపిస్తుంది. ప్రభు దగ్గర ఒక తీరు, బయటికి పోయి యాజకులతోటి ఒక మాట, ప్రభు చేసే కార్యాలన్నీ కూడా బయట లీక్ చేయడం. చాలామంది ఇలాగ ఉంటారు, జాగ్రత్త. సేవలో ఇలాంటి వారు ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు బయట. వాళ్ళ పనే అది. ఈరోజు ఏమైంది, రేపు ఏమైంది, మొన్న ఏమైంది. ఎందుకు నీకు అంతా సేవ అంటే ఇష్టం అంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. సేవ చేయడం చాలా కష్టం అని తెలియదా మీకు? ఎందుకు వేరే మాటలు మాట్లాడాలి? ఆ మాటలే నిన్ను చిక్కించేస్తాయి. తర్వాత నీకు నాశనం వస్తుంది, శాపం వచ్చేస్తుంది. వై? నాకు అనిపిస్తుంది ఇంటి గుట్టు అంతా కూడా బయట వడ్డించినాడు ప్రధాన యాజకులకు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు. అన్ని మాటల ప్రభువుని అనడానికి వీడే కారకుడు ఉంటాడని నేను భావిస్తున్నాను.
ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడంట. ఈజ్ గివింగ్ ఆల్ న్యూస్, all available news to the enemies outside. No doubt about that, because he doesn't have the mind to love Jesus or the works of Jesus. ప్రభువును ప్రేమించడం కానీ, ప్రభు సేవను ప్రేమించడం కానీ, యథార్థంగా ప్రవర్తించడం రాదు వీనికి. వీని పేరేంటి? వీడంటే ఇంకెవరినో అనుకుంటారు మీరు. ఏం పేరు? యూదా. అంతా కూడా ఇన్ఫర్మేషన్ బయటికి ఇస్తూ ఉన్నాడు అన్నమాట. అపోస్తుల కార్యం 1 చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 18వ వచనం. హౌ వాజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ డిసెప్టివ్ పర్సన్? ఈ మోసకారి అయిన యూదా అవసానం ఎలాగుండింది అంటే ఇక్కడ స్పష్టంగా అపోస్తుల కార్యం ఇది 1:18 ఉంది. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలు ఇచ్చి ఒక పొలం కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఎంత దాపరికం చేద్దాం అనుకున్నాడో అంత బట్ట బయలైపోయినాడు. పేగులు కూడా కడుపు నుండి బయటకు వచ్చేలాగంటే వీడు చెట్టెక్కినాడు, ఊరేసుకున్నాడు, కానీ లోకరక్షకుని 30 వెండి నాణాలకు అమ్మినాడు. అంత సత్యం కదా యేసుప్రభు అంటే. మరి ఆ సత్యాన్ని నమ్ముకున్నాడు. 30 వెండి నాణాలకు. హిట్ సోల్డ్ ద ట్రూత్. సమ్ పీపుల్ సెల్ ద ట్రూత్ ఫర్ మీగర్ ప్రాఫిట్స్. చౌకబారు లాభాల కొరకు సత్యాన్ని నమ్ముకుంటారు, సువార్త నమ్ముకుంటారు, దేవుణ్ణి అమ్ముకుంటారు. 30 వెండి నాణాలే వీనికి దొరికింది, కానీ ఈ దినాల్లో ఎంతమంది అమ్ముకోవడం లేదు సువార్తం. లక్షలు కోట్లు గడిస్తున్నారు. ఇంకా వాళ్ళకంటే వీడేనాయం అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆ 30 వెండి నాణాలు కూడా అనుభవించలేదండి. అనుభవించలేదు. వాడు వేసి పారగొట్టినాడు. వాని బాధ, వానికి యేసు ప్రభు నువ్వు సిలువ వేయడానికి అప్పగింపబడినాడు అనగానే వాని హృదయంలో ఒక ఇది కదా, ఎందుకంటే సత్యం కదా, హృదయంలో వానికి ఆరాటం అంటే బాధ కలిగిపోయింది వానికి. ఆ 30 వెండి నాణాలు కూడా అనుభవించలేదు. వాడు యాజకుల దగ్గర పోయి, యాజకులు వద్దంటున్నారు. ఓ అంత పవిత్రుడు, పరిశుద్ధుడు, ఆ రక్త క్రయధనం మాకు అవసరం, నువ్వు సందా పెట్టలు వేయడానికి వీలు కాదన్నారు. వాడు కానుక పెట్టలు వేయడానికి వచ్చినాడు. నాకు వద్దులే, ఎందుకు వచ్చింది అంత అమాయకుని, నేను అప్పగించినాను కదా, నాకు వద్దు వెండి నాణాలు. మత్తయి సువార్త 27:3 నుండి చదువుతున్నాను. మొదటి నుండి చదువుతాను. మాథ్యూ 27. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించారు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, నెమ్మది లేదన్నమాట, నెమ్మది లేదు. ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలవచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తుని అని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి, కానుక పెట్టలే యుద్ధన్నారు కదా, దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకోనాను. ఎట్లా ఉరి పెట్టుకున్నాడో అపోస్తల కార్యం 1:18 ఇప్పుడు చూసినారు కదా. ఉరి పెట్టుకున్న ఉరి కంబానికి కూడా వాని పాప భారం మోయడానికి శక్తి లేక, నేను కూడా కొమ్మ విరిగిందేమో, చెట్టు కొమ్మ విరిగి పడ్డడేమో, పడ్డప్పుడు నడిమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చి భయంకరమైన చావు చచ్చినాడు. అయితే పోయి ఉరి పెట్టుకున్నాను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదనే చెప్పుకొనిరి. కొందరు కానుక పెట్టెలో ఏదో ఇస్తారు, లంచం సొమ్ము తెచ్చేస్తారు, ఎవరినో ముంచిన సొమ్ము తీసుకొస్తారు. దేవుడు చాలా ఇష్టపడతాడు వీళ్ళతో, మరి వీళ్ళని దీవిస్తాడని అనుకుంటారు. అది ఒక అపోహ మాత్రమే, అపోహ మాత్రమే అది. ఎందుకంటే నీ కష్టార్జితంలో భాగం ఇవ్వమన్నాడు, దేవుని ఘనపరచమని, నీ ఆస్తిలో భాగం తెచ్చి ఇవ్వమన్నాడు, దేవుని ఘనపరచమన్నాడు. కానీ దొంగ సొమ్ము తెచ్చి సందపెట్టలు వేయమని అది దేవుడు అంగీకరిస్తాడు. నేనైతే ఒప్పుకోను దానికి. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది కదా, వాడు యేసు ప్రభువును అప్పగించిన సొమ్ము 30 వెండి నాణాలు ప్రధాన యాజకులు తీసుకోవడం లేదు, కానుక పెట్టెలు వేయడం లేదు. వద్దు, కానుక పెట్టెలు వేసేది చాలా పవిత్రమైన డబ్బు అది. అది కష్టార్జితం, జనుల కష్టార్జి చెమట నేలగొట్టి సంపాదించిన దాంట్లో 10వ భాగం తెచ్చి ప్రతిష్ఠితార్పణమైన అర్పణం. అది చాలా వాల్యుబుల్, అది చాలా చాలా విలువైంది. అది దొంగ డబ్బుతో ఎందుకు కలపాలి? వద్దొద్దు, నీవు పెట్టుకో. కానుక పెట్టెలు వేయడానికి వాళ్ళు అనుమతించలేదు. వాడు దేవాలయంలో పారవేసిపోయినాడు. వారు కూడా తీసి వేయలేదు కానుక పెట్టెలు. వాళ్ళు వెంటనే ఒక ఆలోచన చేసినారంట,
పరదేశంలో పాతి పెట్టుట కుమ్మరి వాని పొలం కొన్నారంట. అది బెస్ట్. ఎందుకంటే చచ్చిన వాళ్ళను పాతి పెట్టడానికి ఈ ధనం ఉపయోగించవచ్చేమో, కానీ దైవ కార్యాలకు వద్దు, దైవ కార్యాలకు వద్దు అని వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశంలో పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలం కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. ఏం పొలం అంట? రక్తపు పొలం. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమునకు ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. ఆల్రెడీ ఇట్ ఇస్ ప్రొఫెసైడ్ బై ప్రాఫెట్ జెరమియా అండ్ ప్రాఫెట్ జకరయ్య. వీళ్ళు ఇద్దరు ప్రవక్తలు కూడా ఇలా 30 వెండి నాణాలకు సత్యదేవుడైన యేసు ప్రభువు నమ్ముకుంటారని ముందే ప్రవచించినారు. అంటే ఈరోజు మరి ఒక మాటతో నేను ముగిస్తాను. దొంగ డబ్బుని ఇంటికి రాకూడదు, దొంగ బుద్ధులు అసలే ఉండకూడదు, దొంగ ముద్దులు పెట్టకూడదు, దొంగ ఆలోచనలు చేయకూడదు. దేవునికి విరోధమైన ఏ ఆలోచన నీ హృదయంలో వచ్చినా వెంటనే దాన్ని నువ్వేం చేయాలంట? పడగొట్టేయాలంటున్నాడు. 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2 Corinthians 10th chapter 4th verse 5th verse. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. అంటే దేవునికి విరోధమైన తలంపు ఉంటే దాన్ని తొలగించుకోవాలి, దేవుని విరోధమైన క్రియలు ఉంటే తొలగించుకోవాలి, దేవుని విరోధమైన ఆలోచన ఉంటే తొలగించుకోవాలి. మొగ్గ తొడిగినప్పుడే పీకి పడేయాలి. ఉండనిలే అంటే చెట్టై కూర్చుంటుంది, అది నిన్ను మింగేస్తుంది ఆఖరికి. దొంగ ముద్దు పెట్టిన యూదా ఏమైనాడు ఆఖరికి? చూపెట్టాను కదా, వాడు నెమ్మదితో ఉన్నాడా? చాలామందికి ధనం మీద ఆశ ఉంటుంది. దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఎనీ వన్ షుడ్ హ్యావ్. లాస్ట్ థింగ్. మొదట దేవుని వేదుకు, నీకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నమ్మి ఎవడు ఎంతవరకు మోసపోలేదు, దేవుని నమ్మి ఎంతవరకు ఎవడు పాడు కాలేదు, నాశనం కాలేదు. దేవుని పట్టుకున్నాడు యథార్థ హృదయంతో అంటే వాడు అందరికంటే పైకి వచ్చినాడు. దేవుని స్తోత్రం. వానికి దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు సమస్త ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. కానీ డబ్బు వెంటబడిన వాడు దేవుని పోగొట్టుకున్నాడు, డబ్బు కూడా పోగొట్టుకున్నాడు. నాకు అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది వీడిని చూసినప్పుడు. యూదాను మరి 3.5 సంవత్సరాలు నువ్వు సర్వలోక రక్షకునితో నడిచి ఏమి ఒరిగింది నీకు? ఏం ప్రతిఫలం వచ్చింది? వాట్ డిడ్ యు లర్న్? నథింగ్ బట్ డిస్ట్రక్షన్. పోనీ నీ 30 వెండి నాలుగు తీసుకుపోయి మీ ఆవిడకి ఏదైనా కొత్త చీర కొన్నావా, పిల్లలకి ఏమైనా ఫీజులు కట్టినావా? అది లేదు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, దేవుని సెలవు లేకుండా ఒక్కడు కూడా ముద్ద అన్నము మింగడానికి వీలు లేదు. ఎంత ధనాశ కలిగి ఉన్నా నీవు సంతోషము సమాధానం అనుభవించాలంటే దేవుని సెలవు కావాలి. గుటికెడు నీళ్ళు తాగాలన్నా, ముద్దడ అన్నం మింగాలన్నా యూ రిక్వైర్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25-26 చదువుతున్నాను. బుక్ ఆఫ్ ఎక్లెసియాస్ 2nd chapter 25 and 26. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? ఎవరికైనా సాధ్యమా? సాధ్యం కాదు. యూదాకు సాధ్యమైందా? వాడు 30 వెండి నాణాలు అనుభవించాడా? అనుభవించలే. చూడండి, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించటం ఎవరికి సాధ్యము? ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఎంత వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది పాపాత్ముడు. వాడు కూడబెట్టి ఆ ఫలమంతా నీతిమంతుని దగ్గర పోయి ఇచ్చేస్తాడట. అంటే ఎంత వ్యర్థము. దేవుణ్ణి వదిలిపెట్టి లోకంగా నువ్వు లోకం వెంబడి పరిగెత్తే. అందుకే చివరిగా ఒక మాట కూడా చదివి నేను ముగిస్తాను. ఆత్మీయ కుమారుడైన తిమోతికి అపోస్తులైన పౌలు రాసే గొప్ప మాట చూడండి. అని అంటున్నాడు, నీవు ఈ లోక మరి ఆశలలో నువ్వు కొట్టుకొని పోకూడదు. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
పేజ్ నంబర్ 194, కొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి చదువుతున్నాను. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. శ్రమ పడ్డాన్ని నేర్చుకో, డబ్బులు కూడా కొట్టాను కాదు. ఎవరేమిస్తారు వాళ్ళేమిస్తారు, వీళ్ళు ఎంత ఇస్తారు, ఎంతగానో ఈ నెల నేను పోగు చేసుకున్నాను, అదిగా వదిలేది అంత చెత్త. నేను దేవుడు అవసరం వస్తే కాకోలంకు ఆజ్ఞాపిస్తాడు నేను పోషించడానికి, కాకి ఆజ్ఞాపిస్తాడు. నా విశ్వాసం అదే. ఏలియాను పోషించలేదా కాకి ద్వారా? ఏలియా ఏమైనా పైసలు ఎక్కడొస్తుంది, అక్కడెంత వస్తుంది, ఇక్కడెంత వస్తుంది అని వెతుకులాడినాడా? నువ్వు పోయి అక్కడ ఆ వాగు దగ్గర నిల్చో, నేను ఆజ్ఞ ఇస్తాను కాకోలంకు, ఉదయము సాయంత్రము రొట్టె మాంసం నీ వద్దకు వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆజ్ఞ ఇచ్చే దేవుడు. అందుకే ఎంత మంచి మాట. ఒక ఆత్మీయ తండ్రి తన కుమారునితో అంటున్నాడు, ఆత్మీయ కుమారునితో, నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. గొప్ప మాట. అయితే నేను ఇది చదువుతున్నప్పుడు ఒక పాస్టర్ గుర్తొచ్చాడు నాకు. ఆ పాస్టర్ అమ్మ ఇద్దరు సేవకులేనట. జరిగిన కార్యం ఇది, పట్టణంలో జరిగింది. దీని పెద్ద విషదంగా అందరు చెప్పుకున్న మాటలు ఇవి, నేనేం కొత్తగా చెప్పడం లేదు. దేవుడు సేవకు పిలిస్తే సేవ మీద ధ్యాస పెట్టాను. యూదాను పిలిచినాడు దేవుడు అపోస్తలత్వానికి, శిష్యరికానికి, తర్వాత అపోస్తలుడు, లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తిగా పిలుపు. అందుకే రాయల్ అండ్ హై కాలింగ్ అన్నాను నేను. రాజరికమైన పిలుపు అది, దేవుని సేవా పిలుపు. అయితే ఈ కాపరి రియల్ ఎస్టేట్లు, డబ్బుల వ్యవహారము, సర్కులేషన్ మనీ, ఆయన భార్య అతి తెలివి అనుకున్నారు. కొన్నిసార్లు చాలా తెలివి అనుకుంటారు. చేసేదంతా మొద్దు పనులే, దేవునికి విపరీతమైన పనులు చేసి చాలామంది దైవ సేవకులను ఇన్వాల్వ్ చేసినారు దాంట్లో. ఆ పెద్ద రవి మణి సర్కులేషన్ ఏంటో పెద్ద పేరు పెట్టి దాంట్లో అందరు సేవకులను ఇన్వాల్వ్ చేసినారు. దాంట్లో ఇంత కడితే అంత వస్తుందంట, అంత కడితే ఇంత వస్తుందంట, అది పెరిగిపోయి అంతంత అవుతుందంట, అంతంతగా అయిపోతారంట ధనవంతులు. ఆ చేరిన వాళ్ళకి బుద్ధి లేదు, బైబిల్ పట్టుకొని ఇలాంటి పనులు చేసేది. చేరినారు, వాడు మంచిగా కుచ్చు టోపీ పెట్టేసినాడు అందరికీ. లబోదిబో నాకైతే ఎన్నో ఫోన్లు, అమ్మా ప్రార్థన చేయి మా డబ్బులు తిరిగిరా. నేను చేయనన్నా. అసలు నువ్వు ఎందుకు అడుగు పెట్టినావు దాంట్లో? నాకు ఇంకా పని పెడతావా? నీ కొరకు పని ప్రార్థన చేయడానికి? నేనేం చేయను అలాంటి పిచ్చి ప్రార్థనలు చెప్పినాను. మా ప్రార్థన చేయడమ్మా, మా డబ్బులన్నీ పోయినాయమ్మా, మంచిగా అయింది అన్నాను నేను. ఇంతకంటే మంచి పని ఏది లేదు. మంచిగా అయింది. నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతికి యథార్థంగా దేవుని సేవ చేయమంటే ఇలాంటి పిచ్చి పనులలో తిరిగినావు కదా, యు డిజర్వ్ ఇట్. ఆఖరికి ఏమైంది, వీళ్ళు డబ్బులన్నీ కోల్పోయినారు. అక్కడ చిట్టి తీసి, ఇక్కడ బట్టి తీసి, అక్కడ ఇది తీసి ఒక గొప్పమాన అవడానికి ప్రయత్నించినారు. గొప్పతనము ఎవరి వల్ల కలగాలి? చేతులెత్తి చూపేయండి, ఎక్కడి నుండి కావాలి? చప్పట్లు గట్టికి కొట్టండి. ఆయనే ఒకరిని హెచ్చిస్తాడు, ఆయనే ఒకరిని తగ్గిస్తాడు. నువ్వు ఎగురితే కాదు గొప్పతనం వచ్చేది. ఆయన మాట వింటే భూ ప్రజలందరికంటే నిన్ను హెచ్చగునట్లుగా చేస్తాడు. అయితే ఏమైంది, వాడు ముంచినాడు, అడ్రస్ మార్చుకొని పరారైపోయినాడు. తర్వాత పోలీసు వాళ్ళు పట్టినారు, లోపటేసినారు. ఎంత అవమానము దేవుని నామానికి. హౌ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ డిమీన్డ్. ఎంత అవమానము దేవుని నామానికి, దూషణ. భార్యాభర్తలు ఇద్దరు కటకట పాలైనారు. ఆ కటకట పాలైనప్పుడే వానికి పక్షవాతం వచ్చి, మనకి పక్షవాతం రాకుండా ఇంకేమొస్తుంది? వాళ్ళు దేవుడే లేడా? ఆ డబ్బులన్నీ అక్కడిక్కడక్కడంతా నీళ్ళపాలు చేసినాడు. అందరు కంప్లైంట్ ఇస్తే వాడు కటకట పాలైపోయినాడు. తర్వాత అక్కడ పక్షవాతం వచ్చి పడిపోయినాడు. తర్వాత వానికి రోగం ఉందని చెప్పి బయటకి వానికి రిలీజ్ చేసినారు. వాళ్ళ భార్యను కూడా రిలీజ్ చేసినారు, బెయిల్ మీద ఏదో బయటకు వచ్చినట్టున్నారు. వీడు పక్షవాతం వచ్చి కూడా వాని పాపం మానలేదు. వాడు ఒక వ్యభిచారిని పెట్టుకున్నాడు వానికి పరిచర్య చేయడానికి. అది తెలుసుకున్న భార్య ఎక్కడో ఉంది, ఆమె వరకు ఎత్తుకొచ్చింది పిల్లలతోటి. అమ్మో,
ఆఖరికి మందిని ముంచి 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 నన్ను కూడా ముంచుతావా? నీ పని పడతాను నేను, నీ పని భర్తకు పుట్టు రోషం మహారౌద్రం కలదంటారు, భార్యకు పుట్టు రోషం అంతకంటే రౌద్రం కలది. జాగ్రత్తగా ఉండాలి పురుషులు. అయితే ఇవేం చేసిందంటే వాడిని తోటి పెనుగులాడి, వానికి లెవ్వరాదా భార్యను కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ, పడకబట్టినోడు కదా. ఆ పరస్త్రీని తొలగించే అని ఎంత మకాం చేసింది ఏమి. వద్దు, ఆమె ఉండాలి, ఆమె ఉంటే నన్ను చూసుకుంటుంది అన్నాడు. ఆమెకు కసి తీర కోపం వచ్చి, వీళ్ళంతా మరి క్రైస్తవులే, బైబిల్ పట్టుకున్నవారు, వీళ్ళంతా సేవకు పిలువబడినవారు, జాగ్రత్త వినండి, సరిగ్గా వినండి. ఆ తలదిండు తీసుకొని వాని మీద ముఖం మీద పట్టి వాని ప్రాణం పోయింది. ఎంత భయంకరమైన చావు. యేసుప్రభు బిడ్డలు జీవించినా దేవునికి మహిమ కావాలి, చావులో కూడా దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము బ్రతికినా ప్రభు కొరకు బ్రతుకుతాం, మేము చనిపోయినా ప్రభు కోసమే చనిపోతాం. మేము బ్రతికినను, మేము చనిపోయినను, మేము ప్రభు వారము. హల్లెలూయా. You live for God, you die for God. Whether you live for God or whether you die for God, you belong to God. Hallelujah. చూడండి ఎంత భయంకరమైన సాక్ష్యం. అలాగూ ఈరోజు నీలో అలాంటి ప్రవర్తన ఉంటే తొలగించుకోవడానికి మంచి సమయం. ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు. నేను ప్రార్థన చేసి వచ్చిన, నా మాటలు కొట్టే ప్రభువా, నీవు మాట్లాడాలి నా నోటి ద్వారా అనుకున్నాను. డబ్బును ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? ఎవరు ఇద్దరు యజమానులకు దాసులు? నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఇక్కడ వీడు ఇద్దరు యజమానులకు దాసుడు కావాలని ప్రయత్నించినాడు. అటు యేసు కావాలి, శుభమని పలికొచ్చినాడంట. ఇటు యేసు కావాలి, ఇటు డబ్బు కావాలి, ఇటు గొప్పతనం కావాలి, అటు దేవునికి దాసుడు కావాలి. ఇలాంటి నకిలీ పనులుంటే మానుకోండి ఇప్పుడైనా. చెల్లదు బిఫోర్ గాడ్. ఇట్ విల్ నాట్, యూ బికమ్ ఏ కౌంటర్ఫీట్ కాయిన్. కౌంటర్ఫీట్ కాయిన్ అయిపోతావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఒకసారి లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ రక్త ప్రభావముతో మారోత హృదయంబును, నీ రక్త ప్రభావముతో నారోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మోసపూరితమైన ముద్దు పెట్టిన యూదా గురించి మేము ధ్యానించినాం. వాని తలంపులు సరిలేవు, వాని క్రియలు సరిలేవు, వాని ఆలోచనలు సరిలేవు, వాని స్వభావము సరిలేదు. ప్రభువా వాని భవిష్యత్తు కూలిపోయింది. అలాంటి కోవకు చెందినవారు అనేకులు ఉంటారు. మేము చేసేది ఎవరు చూస్తున్నారు? మా క్రియలు ఎవరికి కనబడుతున్నాయి? లోపల పాపం చేస్తూ దేవుని కనులు కప్పడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికొరకు నీ దాసరాలు పరిశుద్ధాత్మ ఆవేశంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్టి మోసపూరితమైన హృదయాల్లో మీరు కార్యం చేయాలని చేసి ఉన్నారని నేను నమ్ముతున్నాను తండ్రి. వ్యర్థమైనవి చూడకుండా వారి కనులను త్రిప్పివేయండి నాయన. వ్యర్థమైనవి అబద్ధములను దూరంగా ఉంచమని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రం. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారని ఈ వాక్యంలో ఉంది నాయన. యథార్థంగా ప్రవర్తిస్తే నాయన అది ఎంత గొప్ప ఆనందము నీకు. దైవ దృష్టికి ఇష్టడగు వానికి దేవుడిచ్చే ఆశీర్వాదాలని ఇప్పుడు మేము చదివినాం. అయినా నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, ఇవన్నీ మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రతి జీవితం పరివర్తన పొందాలని కోరుతున్నాను. దేవుని వెతకడానికి, దేవుని రాజ్యము నీతిని వెతకడానికి అటు పిమ్మట అవన్నీ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా అంతకంటే ఎక్కువగా అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా సమర్థుడైన దేవుని నమ్ముతున్నామని విశ్వాసం మాకందరికీ దయచేయమని, నీ రక్త ప్రభావం చేత ప్రతి రోత హృదయాన్ని కడిగివేయమని. యూదా చేసిన బుద్ధిహీనత, సర్వశక్తుడైన ప్రభు, సత్యమైన దేవుడు
చెంతనే ఉండంగా ఎంత వికృతమైన బుద్ధితో పతనమైపోయినాడు. జీవము సమృద్ధి, జీవం నేను ఇస్తానని ఎన్ని పర్యాయములు విన్నాడో చెవులతో. వింటున్నాడు కానీ ప్రవర్తనలోకి తీసుకొని రావడం, హృదయంలోకి చేర్చుకోవడం లేదు దేవుని మాటలు. చావే అంతమైంది. ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరికొయ్యకెక్కినాడు. ఆ చెట్టు కొమ్మకు కూడా భరించదాని పాపం చేసినాడు. నడిమికి బదలై పడినాడు. పేగులు బయటికి వచ్చే రీతిగా పతనమైపోయినాడు, చనిపోయినాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఎంత భయంకరమైన అవసానం యూదాకు కలిగింది. నిన్ను మేము మోసం చేయగలుగుతామా ప్రభువా? వాడు మోసం చేసి ముద్దు పెట్టి రక్షకుని అప్పగిస్తున్నాడు. ఎంత దారుణానికి తెగించినాడో చూడండి. ప్రభువా, నిన్ను మేము అవమానపరిచి, నిన్ను మోసగించి, నిన్ను అప్పగించి బ్రతకగలమా? తండ్రి, మాకు శుద్ధ మనసాక్షి దయచేయండి. క్లియర్ కాన్షియన్స్ దయచేయండి. మా మనస్సులను, మా క్రియలను, మా ప్రవర్తన, మా హృదయాలను నీ రక్తం చేత పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా బ్రతుకులు సరి చేసుకోవడానికి కృప దయచేయండి. మా ప్రవర్తన చక్కబెట్టుకోవడానికి సహాయం దయచేయండి. వారు తమ దేవునికి తమ హృదయంలో చోటియలేదు కనుక చెయ్యరాని హేయ కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించినని రోమా 1:28 మేము చదివినాం. అలాంటి కోవకు చెందకుండా ఎప్పుడు నీ ధ్యాస, నీ కొరకే మేము బ్రతకాలి. పౌలు భక్తుడు అంటున్నా, నేను బ్రతుకుటైతే ప్రభు కొరకే బ్రతుకుతాను, చావైనా నాకు లాభమే అంటున్నాడు. అటువంటి తీర్మానం మాకందరి దయచేయమని, నీ రక్త ప్రభావంతో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రులుగా చేయమని, శుద్ధ మనసాక్షి మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ